హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు వచ్చేసి చింతకాయతో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చింతకాయలు వచ్చిన రోజుల్లో చింతకాయలతోటి, మామిడికాయలు వచ్చిన రోజుల్లో మామిడికాయలతోటి ఇలా రకరకాల వెరైటీలు చేసుకుంటూ ఉంటే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. అన్ని రకాల టేస్ట్లు చూసినట్టు ఉంటుంది. ఈ చింతకాయ మటను రాగి ముద్దలోకి చాలా బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది. దీనికోసం చింతకాయలని ఇలా తీసుకుని పైన తొక్కని ఇలా ఒలుచుకుని ఇలా కత్తితో ఘాట్లు పెట్టుకుని అందులో గింజలు ఉంటాయి. ఆ గింజలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలన్నమాట. చూస్తున్నారుగా, ఇలా గింజల్ని పీల్ అవుట్ చేసి ఇలా చింతకాయలను ఒలిచి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ చింతకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదివరకటి రోజుల్లో చింతకాయ తొక్కు కూడా పెట్టేవారు. ఆ చింతకాయ తొక్కు పాత చింతకాయ పచ్చడి బాలింత్రాలు సైతం వేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒక అరకిలో మటన్ తీసుకుని ఒక 4 చింతకాయలు తీసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పొడి, ఒక ఉల్లిపాయ తీసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ తక్కువగా వేసుకుంటే చింతకాయ తొక్కు కొద్దిగా వేస్తాం కాబట్టి గ్రేవీ సరిపోతుంది. మరీ ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే కూర టేస్ట్గా ఉండదు. ఇప్పుడు బాండీ పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా షాజీరా వేసి ఉల్లిపాయలను వేసి బాగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఇప్పుడు ఈ మటన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ని ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకుని అప్పుడు ఉప్పు, కారం వేసుకోవాలి. ఇలా కొద్దిగా ముందు ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల కర్రీ టేస్టు బాగుంటుంది. ఇందులోనే ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా పొడి కూడా వేసుకుని వీటితో పాటుగా ఇలా ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు వేయించుకుని కర్రీకి సరిపడేంత వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మన అమ్మమ్మలు, తాతమ్మలు ఇలాంటి వెరైటీస్ అన్నీ ఎంతో బాగా చేసేవారు. ఇలా చింతకాయ మటను రాగి ముద్ద తింటే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. చూస్తున్నారుగా, ఇప్పుడు కర్రీకి సరిపడేంత వాటర్ వేసుకుని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడికే వరకు చింతకాయలు వేయకూడదు. ఇది ఉడకకుండా చింతకాయ వేసేస్తే మటన్ ఉడకకుండా గట్టిగా అయిపోతుంది. ఈ మటన్ బాగా ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ వదులుతూ మటన్ కర్రీ అంతా బాగా ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చింతకాయలను వేసుకోవాలి. ఈ మటన్ ఉడకడం చాలా లాంగ్ ప్రాసెస్, కొంచెం టైం పడుతుంది. కానీ నేను దాన్ని కొంచెం ఎడిటింగ్లో కట్ చేసి మీకు తొందరగా చూపిస్తున్నాను. బాగా ఉడికిన తర్వాత మాత్రమే చింతకాయలు, కరివేపాకు వేసుకుని మళ్ళీ చింతకాయలు ఉడకడానికి కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఈ చింతకాయలు బాగా ఉడికి ఈ పులుపంతా మొత్తం మటన్ కర్రీకి పెట్టే వరకు ఇలా ఉడికించుకోవాలి. చింతకాయలు స్మాష్ అయిపోయి మనకి కనిపించకుండా ఉడికిపోతాయి. ఇలా ఉడికిపోయి ఈ చింతకాయల్లోని టేస్ట్ అంతా ఈ మసాలా గ్రేవీకి పట్టి కూర సూపర్గా ఉంటుంది. చూస్తున్నారుగా, చింతకాయలు మటన్ కర్రీ రెడీ. ఇది రైస్కి కానీ, చపాతీకి కానీ, బిర్యానీకి కానీ, రాగి ముద్దకైతే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి ప్రమోట్ అవుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. చూస్తున్నారుగా, ఇలా ఆయిల్ వదిలి మొత్తం మటన్ అంతా మెత్తగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత దీన్ని ఇలా డిష్ అవుట్ చేసుకుంటే చింతకాయ మటన్ కర్రీ రెడీ. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే రాగి ముద్దకు కానీ, చపాతీకి కానీ, రైస్కి కానీ, బిర్యానీకి కానీ దేనికైనా సూపర్ కాంబినేషన్. ఇందులోనే ఇష్టపడిన వాళ్ళు జీడిపప్పును కూడా వేసుకోవచ్చు. మటన్లో జీడిపప్పు వేసుకుంటే సూపర్గా ఉంటున్నారుగా. చింతకాయ మటన్ కర్రీ రెడీ. ఇందులో పచ్చి మసాలా కూడా వేసుకోవచ్చు. మసాలా కూడా మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ అండి.